క్రమంలో రాయబడని ఇర్మియా గ్రంథము అని చూడంగానే చాలామంది బహుశా మరి అపోహపడి ఉండొచ్చు. ఎందుకంటే క్రమంలో అంటే ఏమైనా ఇర్మియా గ్రంథంలో ఏమైనా తప్పులు ఉన్నాయా అని ఒకవేళ అనుకొని ఉండొచ్చు. ఆ టైటిల్ పెట్టడంలో నా ఉద్దేశం ఏంటంటే వరుస క్రమంలో రాయబడని ఇర్మియా గ్రంథం. అంటే ఒక క్రమముగా, వరుస క్రమముగా 1 తర్వాత ఏమొస్తుందండి? 2 వస్తుందా? 9, 10 వస్తుందా? 2 వస్తుంది కదా. 2 తర్వాత 3, అలాగా వరుస క్రమం అంటాం కదా మనం. అలా ఒక వరుస క్రమం అనేది ఒకటి ఉంటుంది. అయితే ప్రియమైన దేవుని వల్లరా, ఈ ఇర్మియా గ్రంథం అనేది అలాంటి ఒక వరుస క్రమంలో రాయబడలేదు. ఇకపోతే అర్థం కావాలి అని అంటే దాని గురించినటువంటి ముందు వివరణ అనేది ఈరోజు తెలియచేసి మిగిలిన భాగాన్ని రేపటి దినాన్న చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రియమైన దేవుని వల్లరా, ఇర్మియా గ్రంథము నిజంగా యవనస్తుడైనటువంటి ఇర్మియా గారు మరి తల్లి గర్భము నుండి ప్రత్యేకింపబడిన వాడుగా, తల్లి గర్భంలోకి రాకముందే నేను నిన్ను ఎరిగాను అనేటువంటి వచనాలతో మరి ఇర్మియా గారి గురించి దేవుడు మాట్లాడటం అనేది మనందరికీ తెలిసిన వాస్తవాలు. ఇర్మియా గారికి ఒక రకంగా చెప్పాలంటే మరి కొంచెం ధైర్యం తక్కువ. ఏమండి? అంటే నేను చేయలేను, నా వల్ల కాదు, నేను వెళ్ళను, ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడు ఆయన్ని బలపరిచి, స్థిరపరిచి, ఆయనకి ధైర్యం ఇచ్చి నేను నీకున్నాను అని చెప్పి ఎన్నో విషయాలు ఇర్మియా గారి ద్వారా దేవుడు తెలియచేస్తాడు. ఒక రకంగా చెప్పాలి, యూదా రాజులు చివరి రాజుల కాలములో ఉన్నవాడే ఇర్మియా గారు. బాగా ఆలోచించండి. యూదా రాజుల చివరి రాజులు ఎవరైతే ఉన్నారో ఆ చివరి రాజుల కాలంలో ఉన్నవాడే ఇర్మియా గారు. అంటే చివరి రాజులు అని ఎందుకన్నానంటే ఇక ఆ తర్వాత వాళ్ళు చెరలోకి వెళ్ళిపోతారు, బబులోను చెరకు వెళ్ళిపోతారు. ఆ చెరకు ముందు ఎవరైతే పరిపాలన చేశారో ఆ పరిపాలన కాలములో ఉన్నవాడే ఇర్మియా ప్రవక్త. దేవుడు ఆ రాజుల తర్వాత సంభవింపబోయే అతి భయంకరమైనటువంటి దినాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలియచేయటానికి ముందుగానే ఇర్మియా గారి ద్వారా అనేకమైనటువంటి విషయాలు దేవుడు చెప్పటం అనేది జరిగింది. అయినప్పటికీ వారు వినేవాళ్ళు కాదు. రాజు అయితే యెహోయాకీము అనేటువంటి రాజు అయితే ఆయన్ని చంపేయాలనుకున్నాడు. ప్రధాన యాజకులు కూడా, అబద్ధ ప్రవక్తలు కూడా నిజంగా ఆయన్ని అవహేళన చేశారు, కొట్టారు, బొండ వేసి బిగించారు, గొలుసులతో కట్టేశారు. నిజంగా ఆయన రాయించిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని రాజు కత్తితో కోసి పడేసి అగ్నిలో పడేశాడు. చాలా కష్టాలు పడ్డాడండి. ఇర్మియా గారు భయపడటంలో కూడా అర్థం ఉంది. ఎందుకంటే చాలా కష్టాలు పడ్డాడు ఆయన, మామూలుగా కాదు. అందరి ముందు కొడతారండి, అందరి ముందు, దేవాలయం దగ్గర అందరి ముందు ఆయన కొడతారు. ఒక ప్రవక్తని ఎలా ఉంటుందో మీరు చెప్పండి. అందరి ముందు ఎవరినైనా కొడితే ఎలా ఉంటుంది? చిన్నపిల్లోడే, వాడికి రోషం వచ్చి వెళ్ళిపోతాడు. వాడు ఏంది అందరి ముందు కొడతావు నన్ను అని. అలాంటిది ఒక ప్రవక్తను అందరి ముందు కొట్టి అవహేళన చేసినటువంటి ఒక భయంకరమైన పరిస్థితులు ఇర్మియా గారి జీవితం. అటువంటి ఒక పరిస్థితుల్లో ఇర్మియా గారు ప్రవచనాలు అనేవి లేదా మరి ఆయన చెప్పినటువంటి మాటలు అనేవి ఆ రోజుల్లో ఉన్నవాళ్ళు సహించుకోలేకపోయారు, జీర్ణించుకోలేకపోయారు. మీరు చెరలోకి వెళ్ళిపోతారు, మీ పరిస్థితులు బాగోవు అని అంటే ఎవరు చెప్పారు నీకు ఇవన్నీ అని చాలా ఆయన్ని మరి దూషించేవాళ్ళు. ఈ ప్రజల్ని ఇతను రాంగ్ వేలో పంపిస్తున్నాడు, దేవుడు మనకున్నాడు, మనం ఏం చేసినా దేవుడు చూసుకుంటాడు, దేవుడు మనకున్నాడు, ఇతను తప్పు ప్రకటన చేస్తున్నాడు అని రివర్స్లో సత్యాన్ని ప్రకటన చేస్తున్న ఇర్మియా గారికి రివర్స్లో వాళ్ళు ఇతందే తప్పు అని చెప్పి ఇలా ఎన్నో భయంకరమైనటువంటి బాధలు ఇర్మియా గారికి గురి చేశారు. ప్రియమైన దేవుని వల్ల ఆ సంఘటనలు అన్నీ కూడా మీకు ఇర్మియా గ్రంథంలో మీరు చదివితే మీకు బాగా అర్థమవుతుంది. ఈ 2 దినాలు కానీ మీరు చక్కగా వినగలిగితే, వీలైతే రాసుకోగలిగితే, ఏమండి,
ఈ 2 దినాల తర్వాత మీరు కానీ ఇర్మియా గ్రంథం చదవటం మొదలు పెడితే మీకు ఎంతో స్పష్టంగా ఇర్మియా గ్రంథం అర్థమవుతుంది. ఏమండి, ఈ సభలు ఎలాంటివి అని అంటే మీకు జ్ఞానాన్ని నేర్పించేవి, మీకు బైబిల్ చదవాలనే ఆలోచన పుట్టించేవి, మీకు బైబిల్ చదువుతుంటే అర్థం చేయించేవి ఈ సభలు. ఏమండి, అందరు లాంటి సభలు కాదండి, గోళ్ళు చేసేవి, అరిచేవి, కేకలు పెట్టేవి, ఏమండి గందరగోళం చేసే సభలు కాదండి ఇవి. ఇది కేవలం మీకు జ్ఞానాన్ని నేర్పేటువంటి సభలు. ఏమండి, కాసేపు 1 గంట సేపు, 1.5 సేపు, 2 గంటల సేపు ఇక్కడ కూర్చున్నారు అని అంటే ఎంతో జ్ఞానం నేర్చుకుంటారు, ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. ఏమండి, ఇంకా దేవుడి కోసం బ్రతకాలి అనేటువంటి ఒక ఆలోచన మీలో పుడుతుంది. అటువంటి సభలండి సభలు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, సమయాన్ని అనేదాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ ఇర్మియా గ్రంథము అనేది మీకు అర్థం కావాలి అని అంటే ఇందులో కొన్ని విషయాలు చెప్పి ఈరోజు ముగిస్తాను. మిగిలిన విషయాలు రేపు మనం మాట్లాడుకుందాం. ఏమండి, ఒకసారి మీరు కానీ ఒకసారి స్క్రీన్ మీద నేను ఇందాక మీకు ఏదైతే పెట్టానో అది ఒకసారి స్క్రీన్ మీద చూపించండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడగలిగితే, ఏమండి అదిగోండి చూడండి, పైన యోధా చివరి రాజుల గురించి అని రాయబడింది. యోధా చివరి రాజుల గురించి అని రాయబడింది. మొదటి ఆయన పేరు యోషియా పైన ఉంది, దాని తర్వాత గీత ఉంది కదా, ఆ గీతలు మీరు గుర్తుపెట్టుకోండి. మొదటి ఆయన పేరు యోషియా, రెండో ఆయన పేరు యెహోయాహాజు, మూడో ఆయన పేరు యెహోయాకీము, నాలుగో ఆయన పేరు యెహోయాకీను, ఐదో ఆయన పేరు సిద్కియా. వీళ్ళు యూదులను పరిపాలించిన ఆఖరి రాజులు అన్నమాట. యూదులను పరిపాలించిన ఆఖరి రాజులు. సొలొమోను కాలం తర్వాత రాజ్యము 2గా విభాగింపబడుతుంది. బాగా వినండి, అది అలాగే ఉంచండి, ఎందుకంటే నోట్ చేసుకోండి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీటి మీద ఎన్నో పుస్తకాలు ఆధారపడ్డాయి. మీకు ఇర్మియా గ్రంథమే కాదు, ఒక ఎహెజ్కేలు గ్రంథం అర్థం కావాలన్నా, ఒక యెషయా గ్రంథం అర్థం కావాలన్నా, ఒక ఇర్మియా గ్రంథం అర్థం కావాలన్నా, ఇదిగో వీళ్ళ గురించి మీకు తెలియాలి. అందుకే అలా పెట్టించాను మీకు అర్థం కావటం కోసం. ఏమండి, ప్రియమైన దేవుని వల్లరా, మరి సొలొమోను కాలం తర్వాత రాజ్యము 2గా విభాగింపబడుతుంది. ఒకటి ఇశ్రాయేలు రాజ్యము, రెండోది యూదా రాజ్యం. ఇశ్రాయేలు రాజ్యాన్ని అష్యూరియన్స్ అనేవాళ్ళు చెరలోకి తీసుకెళ్ళిపోతారు. వాళ్ళ పరిస్థితి బాగోదు, వాళ్ళు దేవుడు చెప్పిన మాటలు వినరు. కనుక దేవుడు వాళ్ళని ఏం చేస్తాడంటే అష్యూరియన్స్కి అప్పగించేస్తాడు. ఆ తర్వాత 136 సంవత్సరాల తర్వాత, ఇశ్రాయేలు అష్యూరియన్ చెరలోకి వెళ్ళిపోయిన 136 సంవత్సరాల తర్వాత, ఏమండి యూదులు బబులోను చెరకు వెళ్ళిపోతారు. యూదులు బబులోను చెరకు వెళ్ళిపోతారు. అలా చెరలోకి వెళ్ళక ముందు, యూదులైన వారు చెరలోకి వెళ్ళక ముందు చివరిగా వాళ్ళని 5 రాజులు పరిపాలన చేస్తారు. అందులో చివరి 5 రాజుల్లో మొదటి రాజు యోషియా. ఇతను మంచి రాజు అండి, ఇతను చాలా మంచి రాజు. ఇతనికి ఇర్మియా గారికి ఒక మంచి సంబంధం ఉంటుంది. యోషియా రాజును ఐగుప్తు రాజు చంపేస్తే ఇర్మియా గారు చాలా బాధపడతాడు, విలాప వాక్యాలు కూడా రాస్తాడు. అటువంటి మంచి రాజు, ఇక చివరి మంచి రాజు యూదుల్లో ఎవరైనా ఉన్నారంటే ఆయనే యోషియా, ఫస్ట్ రాజు. ఏమంటే సుమారు 31 సంవత్సరాలు ఆయన పరిపాలన చేస్తాడు. క్రీస్తు పూర్వం 640 నుండి 609 సంవత్సరాల వరకు, 640 నుండి 609 సంవత్సరాల వరకు. ఇది మీకు ఇతని పరిపాలన గురించి మీకు తెలియాలి అని అంటే కొన్ని రెఫరెన్స్లు కూడా చెప్తున్నాను, రాసుకోండి. రాజులు 2వ గ్రంథము 22వ అధ్యాయము 1 నుంచి 23వ అధ్యాయము 30వ వచనం వరకు రాజుల గ్రంథంలోనూ ఉంటుంది. అలాగే దినవృత్తాంతాల 2వ గ్రంథము 34, 35 అధ్యాయాలు ఈ యోషియా రాజు పరిపాలన గురించి ఉంటుంది. ఏమండి, ఈ యోషియా రాజు చంపబడిన తర్వాత ఇతని కుమారుడు, 3వ కుమారుడు అయినటువంటి యెహోయాహాజు అనేటువంటి ఆయనకి బాధ్యతలు అప్పగిస్తారు. యెహోయాహాజు ఈయన ఏం చేస్తాడు అని అంటే, ఈయన కేవలం 3 నెలలు మాత్రమే పరిపాలన చేస్తాడు. అంటే క్రీస్తు పూర్వం 609లో
కేవలం ఆయన 3 నెలలు మాత్రమే పరిపాలన చేస్తాడు. ఏమండి, అలా పరిపాలన చేసిన తరువాత ప్రియమైన దేవుని వల్లరా ఆయన కూడా చెరపట్టుకొని పోతాడు. ఆయన కూడా చెరపట్టుకొని వెళ్ళిపోతాడు. ఈయన గురించి మీకు తెలియాలి, మీరు చదువుకోవాలి అని అంటే రెఫరెన్స్లు చెప్తున్నాను. రాజులు 2వ గ్రంథము 23వ అధ్యాయము 30 నుంచి 34, అలాగే 2వ దినవృత్తాంతాల గ్రంథము 36వ అధ్యాయము 1 నుంచి 4. ఈయన గురించి అందులో ఉంటుంది, మీరు చదువుకోవచ్చు. ఆ తర్వాత యెహోయాకీము అనేటువంటి యోషియాకి మరొక కుమారుడు యెహోయాకీము, ఈయనని ఎల్యాకీము అని కూడా అంటారు. ఈ యెహోయాకీము అనేటువంటి ఈయన పరిపాలన చేస్తాడు. ఎన్ని సంవత్సరాలు అని అంటే 11 సంవత్సరాలు. అంటే క్రీస్తు పూర్వం 609 నుండి 597 వరకు కూడా ఈయన పరిపాలన చేస్తాడు, యూదుల్ని పరిపాలన చేస్తాడు. ఈ యెహోయాకీము కాలంలోనే ఇర్మియాను చాలా ఇబ్బంది పెడతాడు, చంపాలని ప్రయత్నం చేస్తాడు. ఇర్మియా ప్రవక్తను ఈ రాజు చాలా చెడ్డరాజు అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే చాలా చెడ్డరాజు. అంతేకాదు, ఇతని హయాంలోనే నెబుకద్నెజరు రాజు, బబులోను రాజైన నెబుకద్నెజరు రాజు ఇతని హయాంలోనే యెరూషలేము మీదకి రావటం అనేది జరుగుతుంది. ఇతను ఏం చేస్తాడంటే 3 సంవత్సరాలు నెబుకద్నెజరు రాజు కింద నేను ఉంటాను, మీ కిందే దాసుడిగా ఉంటానయ్యా, మమ్మల్ని ఏం చేయొద్దు అంటే సరేలే అని అతను సరే నువ్వే పరిపాలన చేయి అంటాడు నెబుకద్నెజరు రాజు. తర్వాత అతను తిరుగుబాటు చేస్తాడు, నెబుకద్నెజరు రాజు తిరుగుబాటు చేస్తాడు. తిరుగుబాటు చేసినప్పుడు మరి వెంటనే అతను వచ్చేసి అటాక్ చేస్తాడనమాట. అందుకే దీన్ని నెబుకద్నెజరు రాజు చేసిన ఫస్ట్ అటాక్ అంటారు. ఫస్ట్ దండయాత్ర, యెరూషలేముపై జరిగిన దండయాత్ర ఫస్ట్ అన్నమాట. అప్పుడు ఈ యెహోయాకీము, ఏమండి ఇవి మీరు గుర్తుపెట్టుకుంటేనే ఇర్మియా గ్రంథం తర్వాత అర్థమవుతుంది. అందుకే మళ్ళీ చెప్తున్నాను. ఏమండి, యోషియా రాజు, తర్వాత యెహోయాహాజు, తర్వాత యెహోయాకీము. ఏమండి, ఇతని కాలంలో జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా. ఇకపోతే నెక్స్ట్ రాజు ఎవరు అని అంటే యెహోయాకీను అనేటువంటి ఈయన కుమారుడు అనమాట. యెహోయాకీము కుమారుడు యెహోయాకీను. ఇతను కేవలం 3 నెలల 10 దినములు మాత్రమే ఇతను పరిపాలన చేస్తాడు. యెహోయాకీను అనేటువంటి ఇతను 3 నెలల 10 రోజులు మాత్రమే పరిపాలన చేస్తాడు, క్రీస్తు పూర్వం 598లో. ఏమండి, ఇతని హయాంలో కూడా ఏం జరుగుతుందంటే బబులోను రాజు 2వసారి రావటం అనేది జరుగుతుంది. 2వసారి ఇతని హయాంలో యెరూషలేముపై దండయాత్ర చేస్తాడు. ఎవరి కాలంలో? యెహోయాకీను కాలంలో. తర్వాత ప్రియమైన దేవుని వల్లరా మనం ఆలోచిస్తే లాస్ట్ రాజు, ఇక యూదులను పరిపాలించిన లాస్ట్ రాజు, క్రీస్తు పూర్వం యూదులను పరిపాలించిన లాస్ట్ రాజు ఎవరు అని అంటే సిద్కియా. ఏమండి, ఇతను 11 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. యూదులైన వారిని 11 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. క్రీస్తు పూర్వం 597 నుండి 586, 597 నుండి 586 క్రీస్తు పూర్వం పరిపాలన చేసినటువంటి చివరి యోధా రాజు ఈ సిద్కియా. ఈయన హయాంలో కూడా బబులోను రాజు 3వసారి దండ ఎత్తటం జరుగుతుంది యెరూషలేములో. ఇక ఈయన టైంలోనే ఇక చివరిగా దేవాలయం అంతా కూడా ధ్వంసం చేయబడుతుంది యెరూషలేములో. ఏమంటే సొలొమోను గారు కట్టారు కదా దేవాలయం, ఆ దేవాలయం అంతా కూడా ఏమవుతుంది అని అంటే ధ్వంసం చేయబడుతుంది. కాల్చేస్తాడనమాట. మొత్తం ఆ యెరూషలేము పట్టణాన్ని నాశనం చేసేస్తాడు. ఎవరి కాలంలో జరిగింది అని అంటే సిద్కియా, ఈయన కాలంలో జరిగింది. ఇకపోతే లాస్ట్లో ఇర్మియాను, ఆయన సైన్యాధిపతి ఉంటాడు ఒక ఆయన అడుగుతాడు ఇర్మియా గారిని, ఏమనంటే ఏమయ్యా నువ్వు మాతో పాటు బబులోనికి వస్తావా, ఇక్కడే ఉంటావా అని అడుగుతాడు. అంటే ఆయన ఏం మాట్లాడు, ఇర్మియా గారు ఏం మాట్లాడు, అలా సైలెంట్ అయిపోతాడు. ఆయన అలా సైలెంట్ అయిపోయినప్పుడు సరే ఇక్కడే ఉండిపోలే అని ఆయన అక్కడే వదిలేస్తారు. ఇర్మియా గారిని అక్కడే వదిలేస్తారు. కాకపోతే ఆయన అక్కడ ఉండి తర్వాత ఐగుప్తుకి షిఫ్ట్ అయిపోతాడు. ఇర్మియా ప్రవక్త గారు కొంతకాలం అక్కడ ఉండిపోయి యెరూషలేములో ఉండి అక్కడి నుంచి ఐగుప్తుకు ఆయన షిఫ్ట్ అయిపోతాడు అనమాట. ఇదండి
చివరి 5 రాజులు, మళ్ళీ చెప్తున్నాను, యోషియా రాజు, తర్వాత యెహోయాహాజు రాజు. చూడండి, రెడ్ అక్షరాలు పెట్టాను మీకు రెడ్ అక్షరాలు, వాళ్ళ పేర్లు అవి. ఎందుకంటే ఇవి గుర్తుంటేనే మీకు నెక్స్ట్ నేను చెప్పేది అర్థమవుతుంది కనుక. యోషియా రాజు, తర్వాత యెహోయాహాజు రాజు, తర్వాత యెహోయాకీము, తర్వాత యెహోయాకీను, తర్వాత సిద్కియా. ఈ 5గురిని మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకున్నా మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. ఏమండి, మీకు చాలా విషయాలు అర్థమవుతాయి బైబిల్ చదివేటప్పుడు. ఇర్మియా గ్రంథం కానివ్వండి, యెహెజ్కేలు గ్రంథం కానివ్వండి, ఈ గ్రంథాలు చదివేటప్పుడు మీకు చాలా అర్థమవుతాయి. వీళ్ళ 5గురిని మాత్రం మీరు గుర్తుపెట్టుకుంటే, అంటే మీ మైండ్లో వాళ్ళ పేర్లు కానీ, వాళ్ళ కాలంలో ఏం జరిగింది అనేది కానీ, ఈ 2 రాజులు అధ్యాయాలు చెప్పా కదా మీకు, ఆ అధ్యాయాలు కానీ మీరు చదువుకొని అలా వాళ్ళ చరిత్ర ఒక్కసారి మీరు మైండ్లో పెట్టుకుంటే చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. ప్రియమైన దేవుని వల్లరా, ఇలా ఈ యోషియా రాజు కాలము, ఆ తర్వాత యెహోయాహాజు కాలము, ఆ తర్వాత యెహోయాకీము కాలము, ఆ తర్వాత యెహోయాకీను కాలము, ఆ తర్వాత సిద్కియా, ఈ 5గురు రాజుల కాలములలో జరిగిన సంఘటనలు, జరగబోయే సంఘటనలు, వీటన్నిటిని గురించి రాయబడిన గ్రంథమే ఇర్మియా గ్రంథం. ఇర్మియా గ్రంథాన్ని 4 భాగాలుగా విభజించుకోవచ్చు. మొదటి భాగం ఏంటి అని మనం ఆలోచిస్తే 1వ అధ్యాయము నుండి 19వ వచనం వరకు ఇర్మియా గారి చరిత్ర అనేది అందులో మనకి కనిపిస్తుంది. ఆ తర్వాత యూదుల గురించినటువంటి ప్రవచనాలు అనేవి 2వ అధ్యాయము నుండి 45వ అధ్యాయం వరకు ఉంటుంది. ఈ రాజులు రిపీట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పాను కదా, యోషియా రాజు, యెహోయాహాజు, యెహోయాకీము, యెహోయాకీను, సిద్కియా చెప్పాను కదా. ఈ రాజుల గురించి రిపీట్ అవుతూ ఉంటుంది. వాళ్ళ గురించి చెప్తా ఉంటాడు. ఏమండి, ఆ కాలంలో ఏం జరుగుతుందనేది చెప్తా ఉంటాడు, భవిష్యత్తులో ఏం జరగబోతుందనేది చెప్తా ఉంటాడు. కనుక ప్రియమైన దేవుని వల్లరా, మరి 2వ అధ్యాయము నుండి 45వ అధ్యాయం వరకు ఈ ప్రవచనాలు అనేవి ఉంటాయి. ఆ తర్వాత మరి 46వ అధ్యాయం నుండి 51వ అధ్యాయం వరకు, 46వ అధ్యాయం నుండి 51వ అధ్యాయం వరకు అన్య దేశాలకు సంబంధించినటువంటి ప్రవచనాలు, అంటే ఇజ్రాయెల్కి సంబంధించింది కాకుండా అన్య దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళ గురించినటువంటి కొన్ని ప్రవచనాలు అనేవి మరి ఈ అధ్యాయాల్లో మనకి కనిపిస్తుంది. ఇకపోతే 52వ అధ్యాయం యోధా యొక్క నాశనం గురించి రాయబడి ఉంటుంది. యోధా యొక్క నాశనం గురించి రాయబడి ఉంటుంది. ఇదండి ఇర్మియా గ్రంథం గురించి కొంచెం చెప్పాను, అంతే, కొంచెమే. అంటే నేను రేపు చెప్పబోయేదానికి మీకు అర్థం కావటం కోసం కొంచెం దాని గురించి మీకు వివరణ అనేది ఇవ్వటం జరిగింది. మీరు మాత్రం 5గురు రాజులను మాత్రం చాలా గుర్తుపెట్టుకోవాలా. యోషియా రాజు, యెహోయాహాజు రాజు, ఆ తర్వాత యెహోయాకీము, యెహోయాకీను, తర్వాత సిద్కియా. మీరు ఇంటికి వెళ్ళే లోపు వెళ్ళి వచ్చేసేయాలి, మీ మైండ్లోకి నోటెడ్ అయిపోవాలి మీకు. యోషియా, యెహోయాహాజు, యెహోయాకీము, యెహోయాకీను, సిద్కియా. అర్థమైందా? కనుక ప్రియమైన దేవుని వల్లరా, బైబుల్ నేర్పించాలి. మా ఉద్దేశం బైబుల్ రీసెర్చ్ సెంటర్, సంజీవయ్య నగర్. ఏమండి, మా ఉద్దేశం ఏంటంటే బైబుల్ నేర్పించాలి. బైబిల్ చదువుతుంటే అర్థం కావాలి, పాఠాల రూపంలోనూ. ఏమండి, ఇలాంటి ఎన్నో విషయాలు తెలియచేయటానికి ఎప్పుడు మేము సిద్ధంగా ఉన్నాం. నిజంగా అండి, ఎన్నో విషయాలు. మరి ఎందుకంటే బైబుల్ నేర్పిస్తే, బైబుల్ నేర్చుకుంటే సత్యంలో ఉంటారు, వాస్తవంలో ఉంటారు. ఏం చేయాలో మనకు అర్థమవుతుంది, ఎలా బ్రతకాలో మనకు అర్థమవుతుంది. ఏమండి, దేవుడి కోసం ఎలా జీవించాలో మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఎన్నో దేవుడి కోసం మనం పని చేయగలుగుతాం. కనుక దేవుణ్ణి మహింపరచగలుగుతాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు తెలియజేస్తున్నాను ఆయన. మీ ప్రియమైనటువంటి పిల్లలకు మీ మాటలు తెలియచేసాం తండ్రి. నిజంగా ఒక గ్రంథం అర్థం అవ్వాలి అని అంటే మరి అందులో ఉన్న పరిస్థితులు ముందుగా అర్థం చేసుకున్నప్పుడు తండ్రి, మరి ఎన్నో సంగతులు అర్థమవుతాయి. మరి తెలియపరచబడుతున్నప్పుడు ఎంతో ఆనందం, ఎంతో సంతోషం, మేమేం చేయాలో అనేది మాకు అర్థమవుతూ ఉంటుంది. కనుక నాయన, మరి అలాంటి ఒక వాతావరణాన్ని మీ పిల్లలకు కలుగు చేయాలి, వాక్యాన్ని నేర్పించాలి అని 2 దినాలు సభలు ఏర్పాటు చేయటం జరిగింది అండి. నాయన, మంచి సంగతుల ద్వారా మరి అనేకులను రేపమని కోరుకుంటూ
యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.